గతేడాది బిచ్చగాడు లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హీరో విజయ్ ఆంటోనీ. ఆ సినిమా తర్వాత విజయ్ పై నమ్మకం పెరిగింది. తన డబ్బింగ్ చిత్రాలకు మంచి గిరాకీ ఏర్పడింది. అందుకే విజయ్ ఆంటోనీ తాజా చిత్రం యమన్ పై అందరి చూపు పడింది. జీవా శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. విజయ్ 2 పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రస్తుత తమిళ రాజకీయాలకు యమన్ స్టోరీ చాలా దగ్గరగా ఉందని టాక్. నమ్మక ద్రోహం అనే కాన్సెప్ట్ లో ఈ సినిమా సాగబోతోంది. ప్రస్తుతం తమిళ రాజకీయాలు హాట్ గా ఉన్న దృష్ట్యా యమన్ అక్కడి ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పొలిటికల్ డ్రామాలో ట్విస్ట్లకు టర్న్లకు లోటుండదట. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లోను ఇంటర్వెల్లోనూ వచ్చే ట్విస్ట్లు అదిరిపోతాయని టాక్. ఒకే టెంపోలో సాగే ఈ సినిమా బీసీలకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి. గతేడాది విడుదలైన ధనుష్ ధర్మయోగి ఇదే పొలిటికల్ థ్రిల్లర్. కానీ ఆ సినిమా బాగానే ఉన్నా వసూళ్లు మాత్రం అందుకోలేకపోయింది. సరిగ్గా అదే జోనల్లో వస్తున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో మరి. అన్నట్టు బిచ్చగాడు తర్వాత వచ్చిన బేతాళుడు తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బిచ్చగాడు గాలివాటంగా వచ్చిన విజయం కాదని నిరూపించుకోవాలంటే యమన్ వీరవిహారం చేయాల్సిందే మరి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.